హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు క్లాస్లో మనం బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే బీసీడీ నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకుంటామండి. సో బి అంటే ఇక్కడ బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే ఇక్కడ బీసీడీ మీనింగ్ ఏంటంటే సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ మనకి ఏదైతే ఉందో దానికి మనం బైనరీ రిప్రజెంటేషన్ రాస్తాం. అంటే సింపుల్గా మనం ఏం చెప్తామంటే ఈచ్ డిజిట్ ఇన్ ది డెసిమల్ నెంబర్ సిస్టమ్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ది 4-bit బైనరీ నెంబర్, రైట్. సో బై డిఫాల్ట్ మనకు బీసీడీ కోడ్స్ 8421, సో 5211, 2421, సో అలా మనకు డిఫరెంట్ కోడ్స్ ఉంటాయండి. సో మనం ఈరోజు క్లాస్లో బై డిఫాల్ట్ కోడ్ అనేది 8421 కోడ్ అనేది వాడతామండి. 8421 కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు డెసిమల్ నెంబర్ 9 ఉంటే దీనికి ఆన్సర్ ఏం రాస్తాం, 1001 అని రాస్తామా. అంటే ఇక్కడ కోడ్ బై డిఫాల్ట్ మనం ఏం వాడుతున్నామంటే 8421 కోడ్. అంటే బై డిఫాల్ట్ బీసీడీ కోడ్ ఏందండి 8421 అనేది బీసీడీ కోడ్ అండి. సో ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దామండి. సో ఈచ్ డిజిట్ ఇన్ ది డెసిమల్ నెంబర్ అంటే డెసిమల్ నెంబర్లో ఉండే ప్రతి బిట్ని లేదంటే డిజిట్ని మనం 4-bit బైనరీ నెంబర్ రాసామంటే దాన్నే మనం బీసీడీ లేదంటే బైనరీ కోడెడ్ డెసిమల్ అంటామండి. అంటే మీనింగ్ ఏదంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నెంబర్ 5 అనేది ఉందండి. సో దేన్ని నేను బీసీడీ ఫార్మాట్లో రాయాలంటే 8421 కోడ్ అని చెప్పాను కదండి. సో 5 ఎలా రాయొచ్చు, 1010. సో దీనికి ఆన్సర్ ఏంటండి 0101, రైట్. సో ఒకవేళ మీరు 9కి రాయాలంటే మీనింగ్ ఏంటండి, సో 1001 అండి. ఒకవేళ మీరు 12కి రాయాలంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది డైరెక్ట్ నెంబర్ 12 కాదండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీడీ నెంబర్ అనేది 0 to 9 అంటే ఓన్లీ 10-bit రిప్రజెంటేషన్. సో స్టార్టింగ్ వాల్యూ 0, ఎండింగ్ వాల్యూ అనేది 9. అంటే మనం బీసీడీ నెంబర్ సిస్టమ్ అనేది ఓన్లీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే BCD number system can be applicable only for the decimal number system. In decimal number system we have the numbers from 0 to 9, right. So ఇప్పుడు డెఫినేషన్ ఏంటంటే ఈచ్ డిజిట్ ఇన్ ద డెసిమల్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ బై 4-bit బైనరీ నెంబర్ కదా. అంటే ఇన్ కేస్ ఒకవేళ మన దగ్గర 12 ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ఒక డిజిట్, ఏది డెసిమల్ నెంబర్లో, ఇది ఇంకొక డిజిట్ అండి. ఇప్పటికి 1కి మనం 4-bit బైనరీ నెంబర్ రాయాలి, ఏమొస్తుంది 0001. అదేవిధంగా 2కి 4-bit బైనరీ నెంబర్ ఏమొస్తుందండి 0010. సో ఇలా ఈచ్ డిజిట్ ఇన్ ది డెసిమల్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ది 4-bit బైనరీ నెంబర్ వీ కాల్డ్ యాజ్ ది బీసీడీ నెంబర్ అండి. సో ఇప్పుడు మనకు డెసిమల్ నెంబర్ సిస్టంలో ఏముంటాయండి, 0 నుంచి మనకు 9 వరకు ఉంటాయని తెలుసు కదండి. సో 0 to 9 అనేది మనకు ఉంటుందండి. సో ఇక్కడ 0కి 4-bit నెంబర్ ఏంటండి బీసీడీ అంటే ప్రతిదీ 4-bit నెంబర్తో రాయాలని చెప్పుకున్నాం కదా. సో 8421 కోడ్ బై డిఫాల్ట్ అన్నాం కదా. ఒకవేళ 1కి వస్తే ఆన్సర్ ఏం రాయాలి 001. సో 2కి వస్తే 0010. అలా మనం ప్రతి డెసిమల్ నెంబర్కి 4-bit నెంబర్ అనేది రాయాలండి, రైట్. సో ఒకవేళ 0 ఉంటే దాన్ని ఏమని రాయాలి, ఆన్సర్ 4-bit రిప్రజెంటేషన్ చేయాలనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీసీడీ నెంబర్ అనేది ఓన్లీ డెసిమల్ నెంబర్ సిస్టమ్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అంటే 0 to 9 నెంబర్స్ వరకే మనం రాసేది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ ఇలా నెంబర్ ఇచ్చిందండి, సో ఇది డెసిమల్ నెంబరు, దీన్ని బీసీడీ నెంబర్గా ఎలా కన్వర్ట్ చేయాలండి, 240 కదా. 2కి 4-bit నెంబర్ ఏంటండి 0010. దీనికి 0100. సో 0ని మనం 0 అని రాయొద్దండి, 4 zeros రాయాలి. సో ఈ విధంగా రాయడాన్ని మనం బీసీడీ అంటాం. ఒకవేళ ఈ నెంబర్ ఇచ్చిందండి 8కి 4-bit వాల్యూ ఏంటండి 1000, 7కి 0111, 3కి 0011. సో 5కి మళ్ళీ 0101, మళ్ళీ 5కి 4-bit నెంబర్ 0101. సో ఇలా మనం బీసీడీ రిప్రజెంట్ చేయొచ్చండి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇచ్చిన డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి బీసీడీ కనుక్కున్నామండి. అంటే డెసిమల్ నెంబర్ని మనం బీసీడీతో కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకవేళ ఇన్పుట్లో మనకి బీసీడీ నెంబర్ అనేది ఇచ్చిండు, రైట్. సో ఆ బీసీడీ నెంబర్ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ అనేది మనం డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. ఇంతకుముందు ఏం చేసామండి, ప్రతి డిజిట్ని 4-bit బైనరీ నెంబర్ రాసాం కదా. ఇప్పుడు ప్రతి 4-bit బైనరీ నెంబర్ని మనము ఒక డెసిమల్ వాల్యూగా కన్సిడర్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది, రైట్, ఈ 4-bit వాల్యూ. సో 4-bit వాల్యూ ఏంటండి ఇది 0001 అంటే 1, నెక్స్ట్ ఈ 4-bit వాల్యూ రాయండి 5, నెక్స్ట్ ఈ 4-bit వాల్యూస్ రాయండి, అంటే ఈ 4-bit వాల్యూస్ అండి. సో ఇది ఆన్సర్ 7. సో మళ్ళీ 100 ఉంది కదా 8, నెక్స్ట్ 1001 అంటే 9. అంటే ఇప్పుడు ఇన్ కేస్ మీరు దీన్ని రాసినా మనకు ఆన్సర్ ఏమొస్తుందండి 1001. సో దీనికి 1000, దీనికి 0111, దీనికి 0101. సో 1కి ఏమొస్తుందండి 00, రైట్. సో 01, రైట్. సో 01. సో ఇదే ఆన్సర్ అండి. సో ఇలా ఇచ్చినా రాయొచ్చు, లేదంటే ఇలా ఇచ్చినా మనం రాయాలండి, రైట్. సో ఇప్పుడు సేమ్ క్వశ్చనే కదండి. సో 4-bit తీసుకోండి, ప్రతి 4-bit రిప్రజెంటేషన్కి మనము రైట్. సో కరెస్పాండింగ్ డెసిమల్ ఆన్సర్ అనేది రాయాలండి. సో ఇప్పుడు మీకు బీసీడీ నెంబర్ సిస్టమ్ గురించి ఐడియా ఉంది అంటే అర్థమైంది అనుకుంటే మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలగాలండి.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ 4 బిట్ వాల్యూ ఏందండి 1100. 1100 అంటే ఏంటండి 12. ఇది కరెక్టా రాంగా ఫైండ్ అవుట్ చేయండి. సో నేనేం చెప్పానండి డెసిమల్ నెంబర్ సిస్టమ్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుందని చెప్పాను కదా. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంది స్టార్టింగ్ వాల్యూ 0 ఫైనల్ వాల్యూ 9. అంటే మ్యాక్సిమం నెంబర్ ఏమొస్తుంది బీసీడీ నెంబర్ 1001 వరకే వస్తుంది. కానీ ఇక్కడ 4 బిట్ తీసుకున్నప్పుడు 12 వచ్చింది కదా. అంటే ఇదేంది బీసీ డెసిమల్ నెంబర్ కాదు. ఇన్ కేస్ 1 ఈజ్ సపరేట్ 2 ఈజ్ సపరేట్ ఉంటే అది ఓకే. కానీ 12 అనేది బీసీడీలో మనం నెంబర్ రాయడానికి ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 బిట్ అనేది రాసుకోవచ్చు 8 కాబట్టి, ఇది 9 కాబట్టి రాసుకోవచ్చు. సో 12 అనేది మనకు ఉండదు, ఓన్లీ 0 to 9 వరకే ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ బీసీడీ నెంబర్ యూ ఎంటర్డ్ దిస్. అంటే ఇది మనం ఎంటర్ చేసినప్పుడు ఇన్ 4 డిజిట్ గ్రూప్ 1001 1000. అంటే దీనికి కన్వర్షన్లో ఈ నెంబర్కి ప్రాబ్లం లేదు. బట్ ఈ నెంబర్ ఇన్ బిట్వీన్ 0 to 9లో లేదు కాబట్టి, అంటే డెసిమల్ నెంబర్ సిస్టంలో లేదు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ బీసీడీ నెంబర్ అని చెప్తుంది. సో ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. A134 అని ఇచ్చినానండి. సో ఈ నెంబర్ని మీరు బీసీడీ నెంబర్గా కన్వర్ట్ చేయగలుగుతారా? పాసిబుల్ అవుతుందా అవ్వదో? ద ఆన్సర్ ఈస్ బిగ్గెస్ట్ నో. వై? సో ఇట్ ఈస్ సమ్ డిజిట్స్ ఆర్ రిలేటెడ్ టు ది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్, బట్ బీసీడీ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ వాట్? డెసిమల్ నెంబర్ సిస్టమ్. అంటే 0 to 9 వరకే రాయడానికి కుదురుతుంది. సో హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ లేదంటే నెంబర్ 9 కంటే ఎక్కువ ఉన్నప్పుడు రిప్రజెంట్ చేయడానికి అనేది పాసిబుల్ కాదు.